పరిశోధకులు భారతదేశంలో ఉన్న ఒక మందిరంలో ఆ మందిరంలో ఉండే విగ్రహం, మందిరంపై ఉండే జెండా, మందిరంలో తయారయ్యే ప్రసాదంతో పాటు మందిరంలో వీచే గాలిలో ఉండే రహస్యాలను వెలికి తీసేందుకు తమ ప్రయత్నాలు చేశారు. కానీ ఎటువంటి పరిశోధనలకు అయినా అక్కడ ఉండే రహస్యాలను అంతుచిక్కలేదు. ఈ మందిరంలో మూలలో ఏదో ఒక రహస్యం దాగి ఉంది అనే వార్త మళ్ళీ పరిశోధకుల చెవిలో పడింది. వారందరూ ఆ మందిరంలో ఉండే మహిమలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ పరిశోధకులలో కొంతమంది పరమ భక్తులుగా మారితే మరికొంతమంది అక్కడ నుండి బయటకు పరుగులు తీశారు. ఆ మందిరం ఎక్కడ ఉంది? మందిరంలో ఉండే అద్భుతమైన రహస్యం ఏమిటి? ప్రపంచంలో ఉండే పరిశోధకులు ఎందుకు ఇంతవరకు అక్కడ ఉండే రహస్యాలను ఛేదించలేకపోయారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో భారతదేశంలోని అత్యంత పురాతనమైన జగన్నాథుని హిందూ దేవాలయం ఉంది. దీనినే పూరి జగన్నాథ దేవాలయం అనే పేరుతో పిలుస్తారు. ఈ దేవాలయం ఉండే ప్రాంతమంతా ఒక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి పర్యాటకులు లక్షల్లో ఈ దేవాలయాన్ని చూడటానికి వస్తుంటారు. జగన్నాథుడు అనే పదానికి సంపూర్ణమైన అర్థం ఏమిటంటే సంస్కారవంతమైన భగవంతుడు. మరొక అర్థం అన్ని లోకాలకు దేవుడు. అందుకే ఈ నగరం కూడా జగన్నాథపురి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ మందిరంలో అన్ని వైష్ణవ సంప్రదాయాలే పాటించబడతాయి. ఆ భగవంతుడి విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిగా అర్పించబడుతున్నాడు. ఈ మందిరం హిందూ పుణ్యక్షేత్రాలలో ఉండే చార్ధామ్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు చెప్పే పురాతన కథల ప్రకారం రాజా ఇంద్రదేవ్ ఈ మందిరాన్ని నిర్మించారు. ఆ భగవంతుడు స్వయంగా రాజా ఇంద్రదేవ్ కలలో కనిపించి ఈ మందిరాన్ని నిర్మించాలని చెప్పినట్లు అక్కడ నివసించే ప్రజలు విశ్వసిస్తున్నారు. మందిరం తయారీ ప్రారంభం నుంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు ఈ మందిరంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ మందిరంలో ఉండే రహస్యాల గురించి పూర్తిగా చర్చించాలనుకుంటే జీవితకాల సమయం సరిపోదేమో. అయితే ఈ మందిరంలో ఉండే కొన్ని రహస్యాలను వింటే శాస్త్రవేత్తలు సైతం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ మందిరం పైన ఉండే జెండాను చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ కాసేపు ఆ జెండాను కళ్ళు ఆర్పకుండా గమనిస్తే ఆ జెండా సముద్రం వైపు నుండి వచ్చే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉండటం కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది పరిశోధకులకు అందులో దాగి ఉన్న రహస్యం కోసం ఎంత ప్రయత్నించినా అది ఒక అంతుచిక్కని ప్రశ్నలాగానే మిగిలిపోయింది. ఆ జెండాను అమర్చిన చక్రం మెటల్ లోహంతో తయారు చేయబడింది. ఈ చక్రంలో మరొక దిగువ వృత్తం అమర్చబడి ఉంటుంది. ఈ చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మందిరం నలువైపులా ఏ దిక్కు నుండి నిలబడి చూసినా మన ఎదురుగా మన వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది వాస్తవమైన నిజం. ఈ చక్రం ఎంతో పెద్దగా ఉండి 1 టన్ను కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. ఈ చక్రానికి కింది భాగంలో కూడా ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అదేమిటంటే మందిరం నలువైపులా ఏ దిక్కున నిలబడి చూసినా చక్రంతో పాటు కింది భాగం కూడా తమ వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మందిరానికి సంబంధించి మరొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే మందిరంపై ఒక విమానం కూడా వెళ్ళలేదు. సాధారణంగా గాలిలో ఎగిరే పక్షులు కూడా ఈ మందిరంపై ఇప్పటి వరకు వాలలేదు. ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏమిటంటే భారత ప్రభుత్వం కాదు, స్వయంగా ఆ జగన్నాథుడే ఈ మందిరంపై నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాడు. భూమిపై ఉండే ప్రతి వస్తువు యొక్క నీడ ఏదో ఒక సమయంలో భూమిపై పడుతుంది. కానీ ఈ మందిరం యొక్క నీడ ఇంతవరకు భూమిపై పడలేదు. అయితే కొద్దిమంది మందిరానికి ఉండే డిజైన్ కారణంగా భూమిపై మందిరం యొక్క నీడ పడదు అని అంటే చాలామంది ఆ భగవంతుని లీల అని గట్టిగా నమ్ముతారు. పూరి జగన్నాథ ఆలయానికి 4 ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ప్రధాన ముఖద్వారాన్ని సింహద్వారము అంటారు. భక్తులు ఈ ద్వారంలోకి ప్రవేశించగానే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఆ ద్వారం దాటి ఆలయంలోకి అడుగు పెడితే ఎటువంటి సముద్రపు అలలు శబ్దం వినిపించదు. ఈ సంఘటనను పౌరాణిక దృష్టితో చూసిన బజరంగబలి ఈ మందిరాన్ని జగన్నాథ మహిమ అని అన్నాడంట. ప్రపంచంలో ఉండే సముద్ర తీరాలలో ఏ మూలన నిలబడినా పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తూ ఉండటం గమనించవచ్చు. అలాగే సాయంకాలం గాలి భూమి నుంచి సముద్రం వైపు వీస్తూ ఉండటం గమనించవచ్చు. కానీ పూరిలో మాత్రం గాలి వ్యతిరేక దిశలలో వీస్తుంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన నిజమే. జగన్నాథపురి ఆలయంపై ఉండే జెండా ప్రతిరోజు ఒక పూజారి మారుస్తాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? పూజారి ఎటువంటి నిచ్చెన, తాడు లాంటి సహాయం లేకుండా, అది కూడా మందిరం వైపు కాకుండా వ్యతిరేక దిశలో నిలబడి మందిరం పైకి ఎక్కి జెండాను మారుస్తాడు. ఈ పద్ధతి 1800 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారని అక్కడ ప్రజలు చెబుతుంటారు. ఒకవేళ అలా జెండా మార్చకపోతే 1800 సంవత్సరాల వరకు మందిరాన్ని మూసివేయాల్సి ఉంటుందంట. తర్వాత ఈ మందిరంలో ఉండే మరొక అద్భుతం విశాలమైన వంటశాల. భారతదేశంలో ఉండే వంటశాలలలో దీనే చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు. మందిరానికి దక్షిణ వైపు ఈ వంటశాల ఉంటుంది. ఈ వంటశాలలో ఆ భగవంతుడైన జగన్నాథుడికి వంటకాలు తయారు చేయబడతాయి.
అయితే జగన్నాథుడికి వంటకాలు తయారు చేయడానికి సుమారుగా 500 మంది వంటవాళ్ళు, వారి కింద పని చేయడానికి 3000 మంది కూలీలు ఉంటారు. ఇక్కడ వారి నమ్మకం ఏమిటంటే ఆ వంటశాలలో ఏ వంటకం తయారైనా అది లక్ష్మీదేవి అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతుందంట. అంతేకాదు స్వయంగా ఆ అన్నపూర్ణే వండిందని అక్కడి వారు విశ్వసిస్తారు. ఇక్కడ ఉండే ప్రతి వంటకం హిందూ ధర్మ పుస్తకాలలో ఉండే నియమాలను అనుసరించి వండుతారు. ఇక్కడ ఉండే వంటకాలు శాకాహార వంటకాలు. అంతేకాదు ఏ వంటకంలో కూడా ఉల్లిపాయలను ఉపయోగించారు. ఇక్కడ వంటకాలకు అన్ని మట్టి పాత్రలు ఉపయోగిస్తారు. ఈ వంటశాలలో 2 బావులు ఉన్నాయి. వాటిని గంగా యమున అనే పేరుతో పిలుస్తారు. ఈ బావులలో ఉండే నీటితోనే వంటకాలు తయారు చేస్తారు. ఇక్కడి ప్రసాదం ఇప్పటి వరకు ఒక మెతుకు కూడా వృధా అవ్వలేదు. ఇక్కడి ప్రసాదం కోసం భక్తులు వేలల్లో వచ్చిన లక్షల్లో వచ్చిన ప్రసాదం అందరికీ అందుతుందంట. వంటలు వండేటప్పుడు 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెల సహాయంతో వంటకాలు చేస్తారు. ఇక్కడ నివసించేవారు చెప్పేదాని ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాజించిన తర్వాత, అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆయన శరీరం అంతా పంచభూతాలలో కలిసిపోయింది. కానీ ఆయన గుండె సామాన్య మానవునిలాగానే కొట్టుకుంటూ భూమిపైనే ఉంది. ఆ గుండె ఇప్పటికీ జగన్నాథుని విగ్రహాలలో కొలువై ఉంది. ఆ భగవంతునికి సంబంధించిన ఈ భాగాన్ని బ్రహ్మ పదార్థంగా పిలుస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మారుస్తారు. అప్పుడు బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారు. అయితే విగ్రహాలను మార్చేటప్పుడు ఆ నగరం అంతా కరెంటు ఉండదు. అంతేకాదు చిన్న కొవ్వొత్తి కూడా వెలిగించరు. పైగా మందిరం చుట్టూ ఎంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా విగ్రహాలను మార్చే పూజారి కళ్ళకు కూడా గంతలు కట్టబడి ఉంటాయి. ఇదంతా చీకటిలోనే జరుగుతుంది. ఈ విగ్రహాలను మారుస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే వారు క్షణాల్లో చనిపోతారు. ఈ మందిరానికి సంబంధించిన ఇన్ని రహస్యాలను పరిశోధకులు కళ్ళారా చూసి ఇవన్నీ ఎలా సాధ్యమని ఎంతలా పరిశోధించినా వారికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలకు ఈ మందిరంలో ఉండే రహస్యాలను ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలే. ఈ మందిరం ఆ జగన్నాథుడి మహిమతో నిర్మితమైనది. ఈ మందిరంలో ఉండే రహస్యాలు ఏమిటో కనుక్కోవడం కోసం చాలామంది ప్రయత్నాల వల్ల మందిరంలోని కొన్ని భాగాలు ధ్వంసమైనా కూడా మళ్ళీ అవి ఆ జగన్నాథుని కరుణ కటాక్షాలతో పూర్వపు స్థితిలోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.